హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశం కెనడా పౌరులకు ఈ వీసా సేవలను పునరుద్ధరిస్తున్నట్టు ఒక వార్త వచ్చింది. ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి భారత్ కెనడాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. 2 నెలలుగా కెనడా పౌరులకు నిలిపివేసిన ఈ వీసా సేవలను భారత్ బుధవారం పునరుద్ధరించింది. ఈ విషయాన్ని కెనడా రాజధాని ఒట్టావాలోని భారత హైకమిషన్ కార్యాలయం వెల్లడించింది. తమ దేశంలో జూన్ 18న జరిగిన నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సెప్టెంబర్లో తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయని, ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 21 నుంచి కెనడా పౌరులకు భారత్ వీసా సర్వీసులను నిలిపివేసింది. భద్రతాపరమైన పరిస్థితులను సమీక్షించిన అనంతరము అక్టోబర్ 26 నుంచి కెనడా పౌరులకు ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసా కేటగిరీల్లో సేవలను పునరుద్ధరించింది. ఇది తాజాగా రెగ్యులర్ లేదా సాధారణ పాస్పోర్ట్లు ఉన్న కెనడియన్లకు ఈ వీసా సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇప్పుడు కెనడా పౌరులకు అన్ని రకాల వీసా సర్వీసులను భారత్ పునరుద్ధరించినట్లయింది. అమెరికాకు అక్రమ వలసదారుల్లో భారత్ది 3వ స్థానం. మెక్సికో, ఎల్ సాల్వడార్ల దేశాల తర్వాత అమెరికాకు అక్రమంగా వలసలు వస్తున్న వారిలో భారత్ 3వ స్థానంలో ఉన్నట్లు ప్యూ పరిశోధన కేంద్రం వెల్లడించింది. 2021 నాటికి 7,25,000 మంది భారతీయులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినట్లు తెలిపింది. 2007 నుంచి 2021 మధ్యకాలంలో అమెరికాలో 1,05,00,000 మంది విదేశీయులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించారంది. వీరిలో అత్యధికంగా మెక్సికన్లు 41 లక్షల మంది ఉన్నారు. ఎల్ సాల్వడార్ల నుంచి మరో 8 లక్షల మంది వలస వచ్చారంటూ ఈ ఫ్యూ రీసెర్చ్ అనే ఒక సంస్థ పరిశోధన చేసింది. అమెరికా కెనడాల మధ్య నయగారా జలపాతం ఉన్న వద్ద తనిఖీ కేంద్రం వంతెనపైన రెయిన్బో బ్రిడ్జిని ఓ వాహనం పేలుడుకు గురైనట్లు ఘటనతో సరిహద్దును మూసివేశారు. ఇరు దేశాలను అనుసంధానం చేసే ఈ సరిహద్దు వంతెనను సంబంధించిన విషయం కావడంతో పేలుడు ఘటనపైన దర్యాప్తు చేస్తున్నట్టు బఫేలోలోని FBI క్షేత్ర కార్యాలయం ఒక ప్రకటన ద్వారా తెలిపింది. చాట్ GPT సృష్టికర్త ఓపెన్ AI CEO శామ్ ఆల్ట్మన్ను తొలగిస్తున్నామంటూ ఆ సంస్థ కంపెనీయే తిరిగి ఆయన్ని బోర్డులోకి తీసుకుంటున్నామంటూ ఒక ఒప్పందం కుదిరిందంటూ తాజాగా ప్రకటించింది. ఇది కృత్రిమ మేధ పరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేసింది. ఓపెన్ AIలో CEOగా తిరిగి పగ్గాలు చేపట్టేందుకు ఆల్ట్మన్తో సూత్రప్రాయ ఒప్పందం కుదుర్చుకున్నామని, కొత్తగా బోర్డు కూడా ఏర్పాటుతోందని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఓపెన్ AI సంస్థ తెలిపింది. అయితే ఆల్ట్మన్ను ఎందుకు తొలగిస్తున్నారో కారణాలు తెలిపేందుకు నిరాకరించిన DMJలో కూడా ఇందులో ఉన్నాయి. ఆల్ట్మన్తో పాటు ఓపెన్ AI సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రాక్మన్ను కూడా కొత్తగా ఏర్పాటు చేయబోయే అధునాతన AI పరిశోధన బృందానికి నాయకులుగా నియమించుకుంటున్నారంటూ ఓపెన్ AIలో $1 బిలియన్ కొద్ది పెట్టుబడులు పెట్టిన మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అయితే ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల్లో కంపెనీ బోర్డు రాజీనామా చేయాలని, ఆల్ట్మన్ను తిరిగి రప్పించాలని ఓపెన్ AIలో ఉన్న 770 మంది ఉద్యోగుల్లో దాదాపు అందరూ ఒక లేఖపైన సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటు చేసుకుంది. చాలామంది ఇన్వెస్టర్లు అదే కోరారు. అదే సమయంలో కంపెనీలోకి తిరిగి రావడానికి ఆల్ట్మన్ కొన్ని షరతులను విధించారని, అందులో భాగంగానే సేల్స్ ఫోర్స్ మాజీ CEO బ్రేట్ టేలర్, అమెరికా మాజీ ఆర్థిక మంత్రి లారీ సమర్స్ తదితరులతో ఓపెన్ AI కొత్త బోర్డు ఏర్పడుతుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. హానెస్ట్ టీ ఆవిష్కరణలో తాగడానికి సిద్ధంగా ఉండే రెడీ టు డ్రింక్ టీని పానీయాల విభాగంలో అడుగుపెడుతున్నట్లు కోకాకోలా ఇండియా బుధవారం నాడు ఒక ప్రకటన ద్వారా వెలువడించింది.
ఈ బ్రాండ్ కోకాకోలా కంపెనీకి అనుబంధ సంస్థ అయిన హానెస్ట్ యాజమాన్యంలో ఉంది. హానెస్ట్ టీ ఆర్గానిక్ గ్రీన్ టీ ప్రోడక్ట్కు కోల్కతాకు చెందిన లక్ష్మీ టీ కో ప్రైవేట్ లిమిటెడ్ వారి మకాయ్బరీ టీ ఎస్టేట్ నుంచి ముడి వస్తువులు తీసుకుంటున్నామని కంపెనీ అధికారులు వెల్లడించారు. బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ BGBS 7వ ఎడిషన్లో రెండు సంస్థలు మధ్య అవగాహన ఒప్పందం మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పైన సంతకాలు చేశాయి. ఈ కొత్త రెడీ టు డ్రింక్ టీ ఆవిష్కరణ వినియోగదారులకు విస్తృత పానీయాలను ఎంపికను అందించడమే లక్ష్యంగా చేశామంటూ కోకాకోలా ఇండియా అండ్ నైరుతి ఆసియా ఉన్నతాధికారులు వెల్లడించారు. నిమ్మ, తులసి, మామిడి వేరియంట్లలో ఐస్డ్ గ్రీన్ టీ కూడా వస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. క్యాన్సర్ బాధితుల్లో కీమోథెరపీ చికిత్స తర్వాత రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గిపోతూ ఉంటాయి. వైద్య పరిభాషలో దీన్ని కీమోథెరపీ ఇండ్యూస్డ్ న్యూట్రోఫెనియా CIN అని వ్యవహరిస్తారు. దీనికి చికిత్సలో వినియోగించే రిజ్నూటా ఎఫ్బీమా లెనోస్గ్రాస్టిమ్ ఆల్ఫా ఇంజెక్షన్ అనే మందును ఈవైవ్ బయోటిక్, ఆక్రో బయోఫార్మా అనే కంపెనీలు, అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ US FDA, చైనా నేషనల్ మెడికల్ ప్రోడక్ట్ అడ్మినిస్ట్రేషన్ NMPA నుంచి అనుమతిని సంపాదించాయి. ఆక్రోటిక్ బయోఫార్మా హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అరబిందో ఫార్మాకు అమెరికాలోని అనుబంధ సంస్థ అమెరికా, ఐరోపా దేశాల్లో నిర్వహించిన ఫేజ్ 3 క్లినికల్ పరీక్షల ఫలితాలను పరిగణలోకి తీసుకుందని ఈ ముందుకు US FDA అనుమతి ఇచ్చినట్లు అరబిందో ఫార్మా ఇక్కడ వెల్లడించింది. ఈ ఏడాది పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది షారుఖ్ ఖాన్. ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్ ఈ సంస్థ బుధవారం మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ 2023 లిస్టును విడుదల చేసింది. ఈ ఏడాది తన సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన షారుఖ్ ఖాన్ ఇందులో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక రెండో స్థానంలో ప్రముఖ కథానాయిక అలియా భట్, మూడవ స్థానంలో దీపిక పదుకొనే ఉన్నారు. వీళ్లతో పాటు జవాన్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన వామికా గబ్బి, నయనతార, తమన్నా, కరీనా కపూర్, శోభితా ధూళిపాడ, అక్షయ్ కుమార్, విజయ్ సేతుపతి కూడా టాప్ 10 స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ తారలందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. అరుణాచల్ ప్రదేశ్లోని శాస్త్రవేత్తలు ఒక సంగీతాన్ని వినిపించే ఒక మండూకం అంటే కప్పను కనుగొన్నారు. ఇక అరుణాచల్ ప్రదేశ్లోని బ్రహ్మపుత్ర స్థానిక నామం దిహాంగ్ నదీ తీరంలో శాస్త్రవేత్తలు మ్యూజిక్ ఫ్రాగ్ అనే కొత్త జాతి కప్పను కనుగొన్నారు. వీటి ప్రత్యేకత ఏమిటంటే ఒకసారి చూసినట్టయితే ఆడ మగ కప్పలు రెండూ చప్పుడే చేస్తాయి. ఈ కొత్త జాతి కప్పలు 2-3 రకాల చప్పుళ్లతో ప్రత్యేకమైన శబ్ద వ్యవస్థను కలిగి ఉంటాయి. బ్రహ్మపుత్ర నది తీరంలో మొదటిసారిగా వీటి చప్పుళ్లు విన్నాం అని, అడవి బాతుల శబ్దాన్ని పోలి ఉన్న ఆ చప్పుడును గతంలో ఎప్పుడు వినలేదు అని సైన్స్ పత్రిక జుటాక్షాలో శాస్త్రవేత్తలు రాశారు. అరుణాచల్ రాష్ట్రంలో గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో తాము సర్వే నిర్వహించామని, ఆ సందర్భంగా ఈ కొత్త జాతి కప్పలను కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు బిటుపన్ బోరువా, వి దీపక్, అభిజిత్ దాస్ తెలిపారు. 6 సెంటీమీటర్ల మేర పెరిగే ఈ కప్పలకు దేహం మధ్యలో లేత క్రీమ్ రంగులో గీత ఉందని అన్నారు. ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సకు అవసరమైన 26 ఏళ్ల యువకుడికి ప్రాణం పోసేందుకు మహారాష్ట్రలోని పూణే నుంచి బయలుదేరిన వైద్య బృందం మార్గం మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంతో గాయాల పాలైన కర్తవ్య నిర్వహణలో వెనకడుగు వేయకుండా వృత్తి ధర్మాన్ని పూర్తి చేసిన ఉదంతం పూణే సమీపంలో ఓ ఆసుపత్రి నుంచి సేకరించిన ఊపిరితిత్తులతో నవీ ముంబై అపోలో ఆసుపత్రి చీఫ్ కార్డియోథొరాసిక్ గుండె ఊపిరితిత్తుల సర్జన్ డాక్టర్ సంజీవ్ జాదవ్ బృందం సోమవారం తమిళనాడు రాజధాని చెన్నైకి బయలుదేరింది. పూణేలోని లోహగావ్ విమానాశ్రయానికి ఈ బృందం అంబులెన్స్లో వెళ్తుండగా పెంపరి చించ్వాడ్ టౌన్షిప్ వద్ద వీరు ప్రయాణిస్తున్న అంబులెన్సు ఐరన్ వంతెన మీదకు వచ్చేసరికి టైర్ పేలి రైలింగ్ను ఢీకొని ఆగిపోయింది.
వాహనం ముందు భాగం నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదాలకు జాదవ్ తలపైన, చేతులపైన, మోకాళ్లపైన తాకాయి. ఈ బృందంలో ఇతర సభ్యులు గాయపడ్డారు. గాయాలు బాధపడుతున్న వైద్య బృందం వెనక వస్తున్న మరో వాహనం ఎక్కి విమానాశ్రయానికి చేరుకొని చార్టర్డ్ విమానం ఎక్కి చెన్నైలోని అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న యువకుడి 19 సంవత్సరాల యువకుడు నుంచి సేకరించిన ఆ ఊపిరితిత్తులను చెన్నైలోని ఆపరేషన్ టేబుల్ పై సిద్ధంగా ఉన్న మరో యువకుడి దేహంలోకి మార్చేందుకు విజయవంతంగా శస్త్రచికిత్సను పూర్తి చేశారు. తేలికపాటి మోటారు వాహన లైసెన్సు ఉన్న వ్యక్తి నిర్దిష్ట బరువు గల రవాణా వాహనాన్ని నడపడానికి చట్టబద్ధంగా అర్హుడవుతాడా? డ్రైవింగ్ లైసెన్సుల మంజూరు చట్టంలో మార్పులు ఏమైనా అవసరమా అనే విషయమై ఉత్పన్నమవుతున్న సందేహాలను జనవరి 17 లోపు సమీక్షించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని బుధవారం ఆదేశించింది. ఈ మేరకు చట్ట సవరణకు చేపట్టే కసరత్తు విస్తృత సంప్రదింపుల కోసం సమయం పడుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీవై చంద్రచూడ్ సారథ్యంలో 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో బుధవారం భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కాలాకోడ్ అడవుల్లో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 2 కెప్టెన్లు, 1 హవల్దార్, 1 జవాన్ వీరమరణం పొందారు. మరో మేజర్ జవాన్ గాయపడ్డారు. బాజిమాల్ ప్రాంతంలో నక్కిన 2 ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు సైనిక, పోలీసు బలగాలు ఉమ్మడిగా రంగంలోకి దిగడంతో భీకర కాల్పులు జరిగాయి. ఈ క్రమంలోనే 4 సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ముష్కరులు ఉన్నారన్న సమాచారం అందుకున్న సైనికాధికారులు, పోలీసులు ఇతర ప్రాంతంలో ఆదివారం నుంచి వారి కోసం తనిఖీలు చేస్తున్నారు. ప్రజల్ని ఇళ్ల నుంచి బయటకు రావద్దని బుధవారం హెచ్చరించారు. ఉగ్రవాదులపై విరుచుకుపడ్డారు. ఉగ్రవాదులు ఒక ప్రార్థనా స్థలంలో ఆశ్రయం పొందారని అధికారులు తెలిపారు. వీరిద్దరూ విదేశీయులే ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా పారా ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. బుధవారం ముగిసిన టోర్నీలో 4 స్వర్ణాలు, 4 రజతాలు, 1 కాంస్యం సహా మొత్తం 9 పథకాలతో భారత్ ప్రథమ పట్టికలో స్థానం సంపాదించింది. దక్షిణ కొరియా 5 పథకాలు 3-1-1తో రెండో స్థానంలో నిలిచింది. పురుషుల కాంపౌండ్ ఓపెనింగ్ విభాగంలో రాకేష్ స్వర్ణంతో మెరిశారు. పురుషుల డబుల్స్లో రాకేష్ సూరజ్ సింగ్ జోడీ బంగారు పథకం గెలుచుకుంది. మిక్స్డ్ టీంలో రాకేష్, శీతల్ దేవి జంట స్వర్ణం నెగ్గింది. మహిళల కాంపౌండ్ ఓపెన్ టీంలో శీతల్, జ్యోతి భారత్కు బంగారు పథకాన్ని అందించారు. ఇక నేడు విశాఖలో భారత్ ఆసియాకి సంబంధించిన T20 సిరీస్ అనేది జరుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్ ప్రసారం అవుతుంది. వన్డే ప్రపంచ కప్లో ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి బాధను కలిగిస్తుందన్నట్టు ఆ పరాజయం వెంటాడుతున్నా కానీ అది గతం. ఆ ఫలితాన్ని మర్చిపోయి మరో కప్పు దిశగా టీమిండియా సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది. వచ్చే ఏడాది జూన్లో జరిగే T20 ప్రపంచ కప్పై గురి పెట్టాల్సిన తరుణం ఆసన్నమైందంటూ ఆసీస్ జట్టుతోనే 5 మ్యాచ్ల సిరీస్తో విశాఖపట్నం వేదికగా భారత్ మళ్లీ కొత్త పయనాన్ని మొదలుపెట్టింది. నేడు తొలి T20. ఇప్పుడు ఫార్మాట్, ఆటగాళ్లు, కోచ్లు ఇలా అన్ని మారాయి. తెలుగు గడ్డపైన నెగ్గి అనంతరం సిరీస్కు దక్కించుకుని కంగారు జట్టుపైన ప్రతీకారం తీసుకోవడమే కాదు, T20 ప్రపంచ కప్ సన్నాహాలను భారత్ మెరుగ్గా ఆరంభించాలని అభిమానులు ఆశపడుతున్నారు. అయితే విశాఖలో ఆడిన 5 అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా గెలిచిన విజయాలు 4. 2021 నుంచి భారత T20 జట్టుకు సారథిగా ఎంపికైన కెప్టెన్ల జాబితాలో సూర్యకుమార్ స్థానం 9వ స్థానం. ఆస్ట్రేలియాతో ఆడిన 26 T20ల్లో భారత విజయాలు 15. ప్రత్యర్థి 10 మ్యాచ్ల్లో నెగ్గింది. ఓ మ్యాచ్లో ఫలితం రాలేదు. ISSF ప్రపంచ కప్ ఫైనల్ షూటింగ్ టోర్నీలో యువ క్రీడాకారిణి గనేమత్ షఖాన్ పథకంపైన ఆశలు నిలిపింది. మహిళల స్కీట్ షూటింగ్లో అర్హత రౌండ్లో గనేమత్ 2వ స్థానం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫైయింగ్లో పురుషుల విభాగంలో హృదయ్ హజారికా, మహిళల్లో ఎలవెనిల్ 7వ స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రపంచ కప్లో సత్తా చాటిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ర్యాంకింగ్స్లో పురోగతి సాధించారు. బుధవారం ఐసీసీ ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో కోహ్లీ 791 పాయింట్లు మూడో స్థానం, రోహిత్ 769 పాయింట్లతో 4వ స్థానాలు నిలిచారు. శుభ్మన్ గిల్ 826 పాయింట్లతో నెంబర్ 1 బ్యాటర్గా కొనసాగుతున్నారు. బాబర్ అజాం 824, పాకిస్తాన్ 2వ స్థానంలో ఉన్నారు. బౌలింగ్లో మహమ్మద్ సిరాజ్ 3వ స్థానం, జస్ప్రీత్ బుమ్రా 4వ స్థానం, కుల్దీప్ యాదవ్ 6వ స్థానం, మహమ్మద్ షమి 10వ స్థానాల్లో నిలిచారు. ఇండియా, యుఎస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్యలో జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ అనేది వజ్ర ప్రహార్ 2023 పేరుతోని 14వ ఎడిషన్ అనేది జాయింట్ ట్రైనింగ్ నోడ్ అమ్రోరి మేఘాలయలో 21 నవంబర్న 2023లో మొదలైంది. ఇది 11th డిసెంబర్ వరకు కొనసాగుతుంది. వజ్ర ప్రహార్ అనేది ఎక్సర్సైజ్ 2 దేశాల మధ్య, ఇండియా ఆర్మీ మధ్య ఉన్న యుఎస్ ఆర్మీ స్పెషల్ ఫోర్స్కు సంబంధించింది. దీని ముందున్న అంశం ఏంటిదంటే జాయింట్ మిషన్ ప్లానింగ్ అండ్ ఆపరేషనల్ టాక్టిక్స్ను చేయడానికి. అయితే ఈ వజ్ర ప్రహార్ అనేది ఇండియా యుఎస్ ఆర్మీలకు మధ్య జరిగిన మొట్టమొదటి ఎడిషన్ ఎప్పుడు జరిగిందంటే 2010లో జరిగింది. 13వ ఎడిషన్ ఇండో యుఎస్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ స్కూల్స్ బాక్లోహు హిమాచల్ ప్రదేశ్లో 13వ ఎడిషన్ జరిగింది. ఇప్పుడు జరిగేది నవంబర్ 21న స్టార్ట్ అయ్యి డిసెంబర్ 11న ముగిసే 14th ఎడిషన్ మనకు జరుగుతుంది. ఈ వజ్ర ప్రహార్ 2023 పేరుతోని జరుగుతుంది. ఇది ఉమ్రాయ్ మేఘాలయలో జరుగుతుంది. యూనియన్ మినిస్టర్ పురుషోత్తం రూపాల గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఇండియా 2023 కార్యక్రమాన్ని గుజరాత్లో సైన్స్ సిటీలో, దీన్ని అహ్మదాబాద్లో 21 నవంబర్లో ఓపెన్ చేశారు. దీన్ని ఆర్గనైజ్ చేసే సంస్థ ఏదంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీన్ని వరల్డ్ ఫిషరీస్ డే సందర్భంగా నవంబర్ 21ని మనం వరల్డ్ ఫిషరీస్ డేగా జరుపుకుంటాము. ఈ అకేషన్ని గురించి రూపాల ఏం చెప్పారంటే ఇండియా అనేది 3వ అతిపెద్ద ఫిష్ ప్రొడక్ట్ కంట్రీ అంటూ తెలిపారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఫిషెస్ ఎగుమతి చేసే కంట్రీ అని తెలిపారు. 10 విదేశీ మిషన్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి అలాంగ్ విత్ వేరియస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అటెండెన్స్ ద కాన్ఫరెన్స్. అంటే దాదాపుగా 10 విదేశీ సంస్థలు అనేవి ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాయి. ఇవి నవంబర్ 23, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.